హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియాన్స్ వరల్డ్. ఈరోజు నేను ఎర్ర తోటకూరతో పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కుక్కర్లో 2 స్కూప్స్ కందిపప్పు వాష్ చేసి తీసుకుని, అలాగే ఎర్ర తోటకూర కూడా వాష్ చేసి తీసుకుని, 4 చిల్లీస్ స్లిట్స్ చేసి వేసుకొని, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వాటర్ పోయాలండి. అది కందిపప్పు అనేది మునిగే వరకు పోస్తే చాలు. మేము ఇక్కడ సన్న కందిపప్పు తీసుకుంటాం కాబట్టి సరిపోతుంది. కందిపప్పు మునిగే వరకు వాటర్ పోసేసి లిడ్ క్లోజ్ చేసేసి 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, పప్పు బాయిల్ అయిపోతుంది. ఇది రోటీస్, చపాతీస్, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోనే మనం మ్యాంగో ప్రిజర్వ్ చేసుకుంటాం కదా, సాల్ట్ వేసుకునే ఉరుగులు, అది వేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. కావాలంటే మీరు స్కిప్ చేసి చింతపండు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయినాక తాలింపు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి కొద్దిగా ఫ్రై అయినాక నెక్స్ట్ మనం ఇందులోనే ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ లేకపోతే ఎలా, టేస్ట్ మిస్ అయిపోతుంది కదా. ఈ పోపు తీసుకెళ్ళి ఇందాక మనం అది వేసుకున్నాం కదా, మ్యాంగోది పప్పు బాయిల్ అయింది, అందులో వేసేసుకొని ఒక్కసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే ఇందాక మనం అందులో వేసుకున్నాం కదా మ్యాంగో, అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి. అంతే, మనకి ఎర్ర తోటకూరతో పప్పు రెడీ.